లాస్ట్ వీక్ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా. అప్పుడు దగ్గరలో పిల్లలు కూర్చున్నారు, ఇద్దరు పిల్లలు స్కూల్ లైక్ ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్తోనే. కొద్దిసేపు ఆయన ట్రైన్ స్టార్ట్ అయినా కొద్దిసేపు తర్వాత టిఫిన్ చేశారు, కూర్చున్నారు వాళ్ళ బెడ్స్లో, ఆడుకున్నారు, చిన్న చిన్న టాయ్స్ తెచ్చుకున్నారు, వాళ్ళంతా ఆడుకుంటున్నారు. ఇద్దరు అన్న తమ్ముడు బ్రదర్స్ ఇద్దరు. కొద్దిసేపు అయ్యాక బుక్స్ ఇచ్చారు, బ్యాగ్లోంచి హోంవర్క్ చేసుకున్నారు, నవ్వుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. అండ్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, సమ్మర్ హాలిడేస్ కదా, 1 మంత్ కదా, మంచిగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఈ వర్క్ చేయాలి, అంటే ఇలా ఆడుకోవాలి, అలా ఆడుకోవాలి, వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కలిసిన ఫ్రెండ్స్ అందరిని మళ్ళీ కలవాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేసాం వాళ్ళందరికీ మంచిగా మళ్ళీ కలిసి వాళ్ళతో మళ్ళీ ఫ్రెండ్షిప్ చేయాలి, గేమ్స్ ఆడుకోవాలి, బాగా మాట్లాడుకుంటున్నారు. అది వినగానే ఇట్ హిట్ మీ వెరీ హార్డ్ మ్యాన్. అంటే ఇప్పుడు మనం చాలామంది మనలో ఒకప్పుడు స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళ్ళి సమ్మర్ హాలిడేస్ రాగానే అమ్మ వాళ్ళ ఇంటికి, నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు, ఊరికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు నో సమ్మర్ హాలిడేస్, ఓన్లీ వీకెండ్స్. ఆ వీక్ డేస్ కూడా ఆఫీస్ బ్యాగ్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా బాగా అనిపించే విషయం ఏంటంటే, నాకు లైఫ్లో సమ్మర్ హాలిడేస్ లేవు, ఆ చిన్నప్పుడు ఫ్రెండ్స్ లేరు, ఆ గేమ్స్ లేవు. అండ్ అన్నిటికన్నా పెద్ద హార్ట్ బ్రేకింగ్ విషయం ఏంటంటే, ఆ విలేజ్లో మనకు ఆ గ్రాండ్ పేరెంట్స్ లేరు ఇంకా. అది నాకు మస్తు బాగా అనిపించింది. మా అమ్మ, తాతయ్య వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు ఎక్స్పైర్ అయ్యి చనిపోయే వాళ్ళు వెళ్ళిపోయారు. అది తలుచుకున్నప్పుడల్లా లైక్ నాకు ఆ విషయం గుర్తొచ్చినప్పుడు ఎంత బాగా అనిపించింది అంటే, సమ్మర్ హాలిడేస్ లేవు అన్న బాధ కన్నా, చిన్నప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్కి ఇంటికి వెళ్ళినప్పుడు మన అమ్మమ్మ, మన తాతయ్య వాళ్ళు మన ట్రై చేసిన విధానం గుర్తొచ్చినప్పుడల్లా, అలా చూస్తానికి వాళ్ళు లేరన్న బాధ అనిపించింది నాకైతే. ఎంతైనా చిన్నప్పుడే ఆ హ్యాపీనెస్ బాగుండేది. పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి, ఓకే, ఐ అగ్రీ విత్ దట్, తప్పుగా అనట్లేదు. బట్ ఇప్పుడు ఇంకా మా ఫ్రెండ్ సర్కిల్ అయితే, ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు లీవ్ తీసుకుని వాళ్ళ పిల్లలతో సమ్మర్ హాలిడేస్కి వెళ్తున్నారు. సో గైస్, మీలో ఎంతమంది అలాగా సమ్మర్ హాలిడేస్, అదేవిధంగా ముఖ్యంగా మన గ్రాండ్ పేరెంట్స్ని మిస్ అవుతున్నారు? తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి, అదేవిధంగా మీ ఫీలింగ్ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, స్టే సేఫ్.